మొదటి రోజున మనం సత్యం అంటే ఏమిటి, సత్యం గురించి దేవుడు ఎంత తీక్షణమైనటువంటి కాంక్ష, చింత ఆయనకుంది. సత్యం కోసం మనం ఎందుకు జీవించాలి, సత్యవర్తనంగా ఎందుకు జీవించాలి, సత్యవర్తనంగా జీవించడం అంటే ఏమిటి క్రియాశీలకంగా మనం చూసాం. దేవుడు ఎంత తీక్షణమైనటువంటి కన్సర్న్, ఆయనకు కాంక్ష లేక చింత సత్యం పట్ల ఉందంటే, అది సంత వీధిలో పడినప్పుడు దాన్ని మళ్ళీ నిలబెట్టడానికి, తన ప్రజల్లో కూడా సత్యం లేనప్పుడు లోకంలోనే సత్యం స్థాపించడానికి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన సొంత మాటల్లో చెప్తే, నువ్వెవరు, నువ్వేం చేయడానికి వచ్చావు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను దీనికోసమే పుట్టాను, దీనికోసమే వచ్చాను, సత్యం పక్షాన సాక్ష్యం ఇవ్వడానికి, సత్య స్థాపన చేయడానికి, సత్య రాజ్యాన్ని స్థాపించడానికి అని ఆయన చెప్పాడు. ద వెరీ పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ట్రూత్. సత్యాన్ని, ధర్మాన్ని సంస్థాపన చేయడానికి ఆయన వచ్చే అంత చింత, కాంక్ష ఆయనకుంది. కనుక ఈ క్రీస్తును అంగీకరించిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో సత్యాలు కలిగి ఉండాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో ఇంకో మాట కూడా మనం అనుకున్నాం, సత్యవంతంగా జీవించడం అంటే దేవుని స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించకపోవడం. క్రీస్తు స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకోవడం, ఆయనను ఇమిటేట్ చేయడం, అనుకరించడం. సత్యవంతంగా జీవించడం అంటే వాక్యానుసారంగా జీవించడం, వాక్య విరుద్ధంగా ప్రవర్తించకపోవడం. సత్యవంతంగా జీవించడం అంటే మనసుకి, మాటకు మ్యాచ్ అవ్వడం, మాటకు, చేతకు మ్యాచ్ అవ్వడం అని మనం చూసాం. ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను, సొలొమోను చెప్పిన మాట. సామెతల గ్రంథము 23:23 మీరు సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. సామెతల గ్రంథం 23:23 నుంచి నేను చదువుతున్నాను. సత్యమును అమ్మివేయక దాన్ని కొని నీ వద్ద ఉంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. అంటే బజార్లో దొరుకుద్ది అనుకుంటారేమో. కొని అంటే, కొనాలంటే వెచ్చించాలి, రూకలు చెల్లించాలి. సత్యాన్ని సంపాదించుకోవాలంటే కూడా నువ్వు ఖర్చు పెట్టాలి. అదే అంటున్నాను నేను, ఆటోకి నువ్వే ఖర్చు పెట్టాలి. అర్థమైందా? బైబిల్స్ కూడా ఫ్రీగా తీసుకోకూడదు, నువ్వే ఖర్చు పెట్టి కొనుక్కోవాలి. నువ్వు ఒక సభాస్థలికి లేక ఒక వాక్యపారాయణం జరిగే చోటుకి నీ సొంత ఖర్చులతో రావాలి. అవసరమైతే ఓ రాత్రి భోజనం వదిలేసుకోవాలి. సమరయ స్త్రీకి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన లంచ్ని త్యాగం చేశాడు. వదులుకోవాలి. సత్యమును కొని నీ దగ్గర ఉంచుకోవాలి. ఈ రోజున నిన్న సత్యం గురించి మాట్లాడాను కనుక ఈ రోజున అసత్యం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది అవసరం. ఎందుకు నేను అసత్యం గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, అసత్యం ఏమిటో మనకు తెలియట్లేదు, ఇది సత్యం. మనం ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయామంటే, అసత్యాన్నే సత్యం అనుకునే స్థితిలోకి వెళ్ళిపోయాం. ఇంకా ఎలాంటి స్థితిలోకి వెళ్ళామంటే, అసత్యానికి బాగా అలవాటు పడి, ఎప్పుడైనా నాలాంటి వాళ్ళు వచ్చి కాస్త 4 ముక్కలు సత్యం మాట్లాడితే కొంతమంది దైవజనులు విడ్డూరంగా చూస్తున్నారు మమ్మల్ని, వింతగా చూస్తున్నారు మమ్మల్ని, కోపంగా చూస్తున్నారు మమ్మల్ని, పళ్ళు పటపట కొరుకుతున్నారు కొందరు. అసలు ఈయన చెప్పే బోధ అనుమానించాలంటున్నారు. ఎందుకంటే మనం అసత్యానికి అలవాటు పడిపోయాం. అసత్యానికి అలవాటు పడిపోయిన తర్వాత ఏమనుకుంటామండి? అదే సత్యం అనుకుంటాం. యేసుప్రభుని ఎందుకు తృణీకరించారు?
దేవుడు ప్రవక్తల్ని పంపడం మానేసిన ఒక 430 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ మధ్యలో లేఖనాలు లేవు, ఈ మధ్యలో ప్రత్యక్షత లేదు, ఈ మధ్యలో దేవుడు మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే అవిధేయత తర్వాత అవిధేయత, అవిధేయత తర్వాత అవిధేయత చూపిస్తూ వచ్చారు. నేను రాత్రి మీకు చెప్పాను, సత్యాన్ని ప్రేమించినోడికే సత్యం అర్థమవుతుందని. ఈరోజు ఇంకో సీక్రెట్ మీకు చెప్తున్నాను. అవిధేయత చూపేవాడికి సత్యం అర్థం కాదు, ప్రత్యక్షత ఉండదు. నువ్వెంత చెప్పినా వినకపోతే మీ అమ్మ నాన్న ఇంక చెప్పడం మానేస్తారు. దేవుడు కూడా అంతే. ఆ చీకటి కాలంలో, ఆ సైలెంట్ ఇయర్స్లో చిట్ట చివర యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన సత్యం మూర్తిభవించినవాడు, సత్యానికి మూలం, సత్యానికి అసలు రూపం. కానీ ఆయన గుర్తుపట్టలేకపోయారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారు ఆయన్ను అంగీకరించలేకపోయారు. ట్రూత్ అపియర్డ్ స్ట్రేంజ్ టు హిజ్ ఓన్ పీపుల్. తన సొంత ప్రజలకు సత్యం విడ్డూరంగా వింతగా తోచింది. నేను చెప్తే విడ్డూరంగా ఉండదా మరి? అసలు సత్యం, సత్య రూపం మన మధ్య జీవిస్తే, మనం ఆయన్ని తృణీకరిస్తే, నా బోటి దైవజనులు ఏ పార్టీ వారు మమ్మల్ని తృణీకరించరా? అయినా సత్యం చెప్పాల్సిందే, అసత్యాన్ని ఖండించాల్సిందే. అందుచేత ఈ రాత్రి మీకు సత్యం అంటే మాత్రమే చెప్పట్లేదు నేను, అసత్యం అంటే ఏంటి, అది ఎక్కడెక్కడ దోబూచులాడుతోంది, దాన్ని ఎలా గుర్తుపట్టాలి అని నేను చెప్పబోతున్నాను. ఈ రాత్రి నేను అసత్య బోధకులను అటాక్ చేయడం కంటే, అసత్య బోధలన లేకపోతే అసత్య బోధల పోకళ్లను, ద ట్రెండ్స్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్, ఈ రోజున మన మధ్య తాండవిస్తున్న అసత్యం, అది ఎన్ని రకాల ముసుగుల్లో ఉంది, ఆ ముసుగుల్ని తొలగించి మీకు చూపించాలనుకుంటున్నాను. నేటి క్రైస్తవంలో అసత్యం, సత్యం ముసుగేసుకొని మన మధ్య మన సంఘాల్లో, మన యూట్యూబుల్లో, మన దైవజనుల పేరిట ఎలాగ తాండవిస్తుందో మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ సభ, వాక్యపారాయణం చేసే ఈ సభ ఏ సెకండ్ షో సినిమా కంటే గొప్పదని నేను అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారా? ఏ సెకండ్ షో సినిమా కంటే గొప్పది అని నేను అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటారా? సెకండ్ షో సినిమా నుంచి ఎప్పుడు వెళ్తారు ఇంటికి? అంతకంటే ముందు వెళ్తారు ఇక్కడ నుంచి. డోంట్ లుక్ ఎట్ యువర్ వాచ్, బట్ వాచ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దయచేసి వాచీల వంక చూసుకోకండి, వాక్యం వంక చూడండి, ఆసక్తిగా వినండి, ఆలకించండి. కొన్ని వచనాలు మీకోసం నేను చదువుతున్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరిచి చూడండి, మీరు తీయగలిగితే, లేదంటే మీరు జాగ్రత్తగా ఆలకించండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు మీకోసం నేను చదువుతున్నాను. 2 తిమోతి 4:3-4. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చిందని నిన్నే చెప్పాను మీకు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 2 పేతురు 3:16. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు, పౌలు బోధిస్తున్నాడంట. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వాటిని విద్యావిహీనులను అస్థిరులను అయిన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు పౌలు లేఖనాన్ని కూడా వాళ్ళు అపార్థం చేసి తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఎవరైతే లేఖనాలకు తప్పుడు భాష్యం ఇస్తారో వాళ్ళు స్వకీయ నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. ఎవరైతే తప్పుడు బోధలు చేస్తున్నారో వాళ్ళు ఈరోజు ఫ్లరిష్ అవుతారు, ఈరోజు పరిడు వెళ్తారు, కానీ రేపు పనికి మాలిన వారుగా మిగిలిపోతారు. గమనించండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 2 తిమోతి 2:24. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమోనని ప్రభువు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతోనూ శిక్షించుచు జగడమాటక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. దైవజనులపైన, బోధకులపైన,
కాపరుల పైన ఈరోజు గురుతర బాధ్యత ఏంటంటే, మీరు వాళ్ళతో సమస్య వస్తుందేమో, వీళ్ళతో సమస్య వస్తుందేమో అనుకోకూడదు. అసత్యాన్ని ఖండించాలి. ఎందుకంటే సత్యాన్ని ఎదిరించి వారికి దేవుడు ఒకవేళ మారు మనసుని ఇస్తాడేమోనని మీ బాధ్యత అది. యు మస్ట్ బీ ఫెయిత్ఫుల్ టు ద ట్రూత్ అండ్ యూ మస్ట్ కౌంటర్ ద కౌంటర్ ఫీట్ ఫ్రమ్ ద పుల్పిట్. సంఘాల్లో, సభల్లో, యూట్యూబుల్లో మీరు ఎక్కడ మాట్లాడితే అక్కడ అసత్యాన్ని ఖండించాలి, సత్యాన్ని సమర్థించాలి, సత్యం పక్షాన వాదించాలి. ఇది వాక్యం మనకు చెప్తోంది దైవజనులకి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, తీతు 1:9, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, శక్తిగలవాడగునట్లు ఉపదేశంను అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడునై ఉండవలెను. మళ్ళీ దైవజనులతో మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు అలా చెప్పకుండా, నేను చెప్పాను కదా, లేఖనం చెప్పకుండా లేపనం రాస్తున్నారనుకోండి పాస్టర్లు, జాగ్రత్త, ఆ పాస్టర్లకి శ్రమ. ఈ రోజున మీకు దశమ భాగం పోద్దని భయమేమో, ఈ రోజున మీకు సంఘంలో ఒక పెద్దతో గొడవ వస్తే ఖండిస్తే, తప్పుని ఖండిస్తే నీ ఉద్యోగం పోద్దని భయమేమో. కానీ రేపొద్దున నీకు సమస్తాన్ని ఊడగొట్టాయని చూసి భయపడు. ఆయన ఉద్యోగమే కాదు, పదవే కాదు, దశమ భాగమే కాదు, నిన్నే ఊడగొట్టగలడు. జాగ్రత్త, జాగ్రత్త. నిన్ను దేవుడు పుల్పిట్ మీద ఎందుకు పెట్టాడంటే సత్యాన్ని ప్రబోధించడానికి, సత్యం పక్షాన వాదించడానికి, అసత్యాన్ని ఖండించడానికి. నీ గొర్రెల్ని మేపాలి సత్యంతో, నీ గొర్రెల్ని కాయాలి అసత్యం నుంచి. ఇది నీ బాధ్యత. యు మస్ట్ గివ్ ఎన్ అకౌంట్ టు ద లార్డ్ వన్ డే. ఆయనకు నువ్వు జవాబుదారివి. ఈరోజు నువ్వు పబ్బం గడుపుకోవచ్చు. ఒకటి గమనించండి, మీరు సత్యం కోసం నిలబడినప్పుడు మీ పదవి పోవచ్చు. మీరు సత్యం కోసం నిలబడినప్పుడు మీ మీద కేసులు పెట్టచ్చు. మీరు సత్యం కోసం నిలబడినప్పుడు మీకు పెద్దలతో గొడవ రావచ్చు. కానీ ఒకటి గమనించండి, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని పోషిస్తాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో ఏం చేయాలి? దుర్బోధను ఖండించుచు, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఖండించుచూ ఉండుము, నిన్ను ఎవనిని తృణీకరింపనీయకము. చాలామంది అడుగుతుంటారు, ఏం ప్రకాష్ అన్న మీకు వేరే పని లేదా? ఊరికే విమర్శిస్తూ ఉంటారు. అందుకే పుట్టాను నేను, అందుకే పిలిచాడు దేవుడు. ఇదిగో చాలామంది దైవజనులకి పరిచయం ఇస్తున్నాడు దేవుడు. మీరు మనుషులకు భయపడి, మీరు జీవనోపాధి పోద్దేమోనని భయపడి, మీరు తప్పుడు ప్రచారం చేస్తారేమోనని భయపడి, మనుషుల సర్టిఫికెట్ల కోసం పాకులాడుతూ మీరు ఖండించలేకపోతున్నారు. బట్ యు ఆర్ కాల్డ్ టు డిఫెండ్ ద ట్రూత్ ఇన్ ద పబ్లిక్ స్క్వేర్ ఫ్రమ్ ద పుల్పిట్. బట్ యు ఆర్ కాల్డ్ టు కౌంటర్ ది అన్ట్రూత్, ద కౌంటర్ ఫీట్. సత్యం పక్షాన వాదించడానికి, సమర్థించడానికి, దాన్ని అసత్యాన్ని ఎదిరించడానికి, ఖండించడానికి మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. మీరు చేయకపోతే ఆ పరలోక దర్శనానికి, ఆ పరలోక పిలుపుకి మీరు అవిధేయులు అవుతారు. నేను అవిధేయుడిని కాలేను. 1 పేతురు పత్రిక 4:11, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించవలెను. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధించవలెను. అంతేగాని నీ యుక్తి కాదు, దేవోక్తి. దేవుని జ్ఞానాన్ని బోధించాలి. యుక్తి అంటే జ్ఞానం, నీ జ్ఞానం కాదు. నీ జ్ఞానం ఎట్లా ఉంటుందో తెలుసా? నేను రాత్రి చెప్పాను కదా, నీ కడియమో లేకపోతే నీ వాచో కానుక పెట్టి వేస్తావు, తర్వాత తీసేసుకుంటావు. మీరందరూ ఇవ్వండి అంటావు. నీ యుక్తి ఎలా ఉంటుందో చెప్పనా? ఫోటో దిగితే 10,000 అంటావు. నీ యుక్తి ఎలా ఉంటుందో చెప్పనా? కారు తీసుకొచ్చి చర్చిలో పెట్టి వేలం వేస్తావు. ఇది నీ యుక్తి.
నీ యుక్తి ఎలా ఉంటుందో తెలుసా? యూత్ మీటింగ్కి వస్తే సెల్ ఫోను లక్కీ డిప్పులో తీస్తానంటావు. ఇది నీ యుక్తి. కానీ నువ్వు బోధించాల్సింది నీ యుక్తి కాదు, దేవోక్తి. 2 పేతురు 2:1 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగు చేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధింతురు. ఎక్కడుంటారంట అబద్ధ బోధకులు? బయట ప్రజల్లోనే కాదు, మీలో. ఆ బయట వాళ్ళని గుర్తుపడడం ఈజీ, మీలోనే ఉంటారే దైవజనుల ముసుగులో, వాళ్ళని గుర్తుపడడం కష్టం. 2 పేతురు 3:17 ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. వాచ్ ఆన్ ద ఫాల్స్ టీచర్స్ అండ్ ద ఫాల్స్ టీచింగ్. తప్పుడు బోధకుల గురించి, తప్పుడు బోధల గురించి, దుర్బోధల గురించి మీరు కావలి కాచుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. మీ కాలనీలో దొంగలు పడతారంటే మీరు ఏం చేస్తారు? వంతులు వేసుకుంటారు. ఒక రాత్రి కొంతమంది మేలుకుంటే ఇంకో రాత్రి కొంతమంది మేలుకుంటారు. కర్రలు పట్టుకుంటారు, వీలైతే కారం పొట్లాలు పెట్టుకుంటారు, సెల్ ఫోన్లు రెడీగా పెట్టుకుంటారు. కాలనీలో వాళ్ళ అందరి సెల్ ఫోన్లు అందరి దగ్గర ఉంటాయి నెంబర్లు. మీరు పోలీసు వారి నెంబర్ దగ్గర పెట్టుకుంటారు. ఎంత అప్రమత్తంగా ఉంటారు? దొంగలు వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోతుంటే, హైదరాబాద్కి దొంగలు వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోతుంటే టెంపుల్స్కి, వర్షిప్ సెంటర్లకి, మిరాకిల్ సెంటర్స్కి మీరెందుకు అప్రమత్తంగా లేరు? కాచుకొని ఉండుడి పేతురు చెప్తున్నాడు. 2 తిమోతి పత్రిక 2 యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక 1:9 క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. క్రీస్తు బోధ నుంచి పక్కకు వెళ్ళేవాడట, వాడు దేవుణ్ణి అంగీకరించినవాడు. వాడు దైవజనుడు కాదు. అసలు విషయం, అసలు మారు మనసే లేనివాడు, క్రీస్తువాడు కాదు అసలు. ముందు సేవకుడా కాదా తర్వాత సంగతి. ఆ బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. మీరు నిజమైన విశ్వాసులైతే మీరు ఎందులో ఉంటారు? వాక్యంలో ఉంటారు. ప్రభు ఏం చెప్పాడు తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాల్లో, మీరు నా మాటలు గైకొనిన ఎడల, నా మాటలు, నా వాక్యం, మీరు నా మాటలు పాటించిన ఎడల మీరు సత్యమును తెలుసుకుంటారు. అప్పుడు మీరు సత్యమును తెలుసుకుంటారు. ఎప్పుడు? వాక్యమును పాటించేవాడికి సత్యం అర్థమవుతుందట. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇన్ని వచనాలు చదువుతున్నాను తెలుసా? మీరు చదవట్లేదు కాబట్టి. బైబిల్ చదవడం మానేసి చాలా కాలం అయింది కదా. మీరు మహా అంటే బైబిల్ ఎలా చదువుతారు తెలుసా? రోజుకి 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు చదివి పుణ్యం వచ్చిందని పడుకుంటారు. బైబిల్ చదివితే పుణ్యం రాదు. దాన్ని చదివి, దాన్ని గ్రహించి, దాన్ని ధ్యానించి, దాన్ని పాటించేవాడికే ఏదైనా వస్తుంది. రెండు యోహాను పత్రిక 1:10 పక్క వచనం, ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు, కానీ వారికి 10వ భాగము పంపించవచ్చు. ఏమండి కదా? ఎందుకంటే వారు ఏం చెప్తారంటే, నాకు 10వ భాగం పంపిస్తే 10,000 ఇస్తే 1,00,000 వస్తుంది, నాకు 10వ భాగం పంపిస్తే నీ గురించి నేను చేసే ప్రార్థన రాకెట్లాగా అందరికంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, నాకు 10వ భాగం పంపిస్తే మీ అమ్మాయికి పెళ్ళవుతుంది. మేము ఉన్నమ్మకాలు ఇవే కదా.
ఇంట చేర్చుకోవద్దట. ఏంటండి శుభమని చెప్పొద్దట. కానీ ఈ తప్పుడు బోధకులు ఫోటోలు ఉంటాయి మీ ఇళ్లల్లో, మెమంటోలు ఉంటాయి మీ ఇళ్లల్లో. జాగ్రత్త. పాపం చేసేవాడే కాదు, దాన్ని ప్రోత్సహించేవాడు కూడా పాపే. జాగ్రత్త. యూదాపత్రిక 1:3. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఈ మధ్య కొంతమంది వస్తున్నారు, నాకు దేవుడు బైబిల్కి మించిన జ్ఞానం ఇచ్చాడు, ప్రత్యక్షత ఇచ్చాడు, ఇది నాకే అర్థమైంది. జాగ్రత్త. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా మీరు అనుమానించాల్సిందే. ఇఫ్ సంబడి క్లెయిమ్స్ ఎక్స్క్లూజివ్ క్లెయిమ్స్ అపార్ట్ ఫ్రమ్ ద బైబిల్, అతడు ఖచ్చితంగా తప్పుడు బోధకుడే. ఒక్కసారి అప్పగింపబడిన బోధ అపోస్తుల ద్వారా వచ్చింది, అది మనకి దానికి మించింది లేదు. అందుకే మనకు అపోస్తుల ప్రమాణం ఉంది, బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చింది. పాస్టర్స్కి రాయలా ఇది. ఎవరికి రాశాడు తెలుసా? సంఘస్థులకి రాశాడు. మీరు పోరాటం మానేసి ఏం చేశారు? 10వ వంతు ఇవ్వడం మానేసి ఇవ్వడం మొదలెట్టారు. మీకు కొన్ని చిట్కాలు చెప్తాను నేను ఈ రాత్రి. మీరు ఎవరితో నా స్వస్థత ప్రార్థన చేయించుకోవాలనుకున్నారనుకోండి, ఇట్లాంటివి ఉంటారు కదా ఈ యూట్యూబ్లో, లేకపోతే హైదరాబాద్లో ఎక్కడో కూర్చొని ఉంటారు కదా వాళ్ళకి, లేకపోతే కాకినాడలోనో రాజమండ్రిలోనో లేకపోతే వైజాగ్లోనో గుత్తిలోనో ఎక్కడెక్కడో ఉంటారు కదా, వీళ్ళకి మీరు ఫోన్ చేయండి. బ్రదర్ మీకు నేను ఫస్ట్ ఏం చెప్తారంటే, మీరు వాళ్ళకి శుభం చెప్పిన తర్వాత, బ్రదర్ మీకు ఏమి ఇచ్చుకోలేను, కాకపోతే నా కోసం ప్రార్థన చేయండి అని అడగండి. మీరు చేస్తారేమో చూడండి. మీకు చిన్న విషయం చెప్తాను. మా ఊరికి దగ్గరగా ఉంటుంది చీరాల. అక్కడ ఒక మీటింగ్ జరిగింది, పెద్ద సభ. ఆయన రేడియో స్పీకర్. ఆ రోజుల్లో అందరినీ పిలిచారు. అందరూ చక్కగా సభకు వచ్చారు. వాక్యం చెప్పాడు. పాపం తప్పుడు బోధ ఏం చెప్పలేదు, మంచి బోధే చెప్పాడు ఆయనకున్న అవగాహనలో. కానీ అందరినీ ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగారు, ప్రార్థన వినతి పత్రాలు ఇవ్వమన్నారు. ఒక కవరు వీళ్ళే ప్రింట్ చేశారు, వినతి పత్రం ఎలా రాయాలో కూడా వీళ్ళే ప్రింట్ చేశారు. దాంట్లో వీళ్ళ పేరు రాయాలి, వినతి ఏంటో రాయాలి. అయితే వినతి పత్రం ఒకటే ఇవ్వరు, ఏమివ్వాలి? దాంట్లో ఒక నోటు పెట్టాలి, పచ్చ నోటు పెట్టాలి. ఏమండి, పాపం ఆ చీరాల్లో కూడా క్రైస్తవులు ఎక్కువ, రాజమండ్రిలాగే తండోపతండాలుగా వచ్చారు, తండోపతండాలుగా కవర్లు ఇచ్చారు. మీటింగ్లు 3వ రోజు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత, అంటే యథార్థ కాదు చెప్తున్నా మీకు నేను, అంటే నేను కొంచెం రీసెర్చ్ చేస్తుంటాను, అందుకని అన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయారు, ముఠములు సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళు. మీటింగ్లు అయిపోయినాయి కదా. మరుసటి రోజు, అంటే మీటింగ్లు అయిన మరునాడు, చీరాల పట్టణంలో తిరుగుతుంటే చెత్త కుండీల దగ్గర చాలా కవర్లు ఎగురుతున్నాయి, పెళ్ళమని ఎగురుతున్నాయి కవర్లు. సరే, నా బోటోడు ఎవడో కవర్లు వరకే ఎగురుతున్నాయేమోనని చూద్దామని వెళ్ళి చూస్తే, కవర్లో ఉన్నటువంటి ప్రార్థనా వినతి పత్రము అక్కడే ఉంది చెత్త కుండీలో. ఏం తీశారండి? పచ్చ నోటు ఒక్కటే తీశారు. మీకు పచ్చ కామెర్లు వచ్చినాయి, అది ప్రాబ్లం. కానీ మీకు సత్యం అర్థం కావట్లా. వీళ్ళు ఎందుకు వస్తారంటే పచ్చ నోట్ల కోసం వస్తారు. అందుకే ఈ ఎల్ఈడి సంఘాల వాళ్ళకి నేను ఒక ఐడియా ఇచ్చాను, మీరందరూ వినుంటారు. ఆయన రాకుండా ఆయన బొమ్మ వస్తుంది కాబట్టి మన ఊరికి, మీరు కూడా 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు పంపించకుండా బొమ్మ పంపించండి ఆయనకి వాట్సాప్లో అని చెప్పాను. ఏమైనా తప్పు చెప్పానా?
వాక్యంలోకి వెళ్దాం. మీ ముందుకి ఈ రోజున నేను ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్తాను. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది, సత్యం ముసుగేసుకొని ఎలా తిరుగుతోంది ఏమిటి మీకు చెప్పి నేను ముగిస్తాను. 11 కావస్తోంది, సాధ్యమైనంత క్లుప్తంగా ముగిస్తాను. నెంబర్ 1, ఈ అసత్య బోధకులు లేకపోతే అసత్య బోధల ట్రెండ్స్ మీకు చెప్తున్నాను నేను. పోకళ్ళు ఎలా ఉంటాయి, వాళ్ళ ఒరవడి, వాళ్ళ ధోరణి, వాళ్ళ పోకడ, ఈ 3 పదాలు మీకు అర్థం కాకపోతే మీరు చైతన్యం నుంచి వెళ్ళిపోయి ఒక తెలుగు గవర్నమెంట్ బడిలో చేరాలి. ఎందుకంటే నేను చెప్పలేను. ఈ రాత్రి చెప్పబోతుంది అవి. మొదటి పోకడ ఏమిటంటే ద డిమోషన్ ఆఫ్ గాడ్. ఈ రోజున వాళ్ళ పరిచర్య, వాళ్ళ ప్రబోధం, వాళ్ళ ప్రవర్తన మనం చూస్తే ఈ 3, వాళ్ళ పరిచర్య పద్ధతులు, వాళ్ళ ప్రబోధించేటువంటి విషయాలు, వాళ్ళ ప్రవర్తన తీరు మీరు కానీ చూస్తే మీకు కనపడే మొదటి పోకడ ఏమిటంటే డిమోషన్ ఆఫ్ గాడ్. డిమోషన్ అంటే ఇంగ్లీష్లో మీకు దీని ఆపోజిట్ బాగా తెలుసు, ప్రమోషన్. మనం ఇక్కడ ఎందుకున్నాము? దైవజనుల పని ఏంటి? మనం క్రీస్తును ప్రమోట్ చేయడానికి ఉన్నాం. దేవుణ్ణి ప్రమోట్ చేయాలి లోకంలో. నేను నీ నామమును ప్రచురపరుచుతును అన్నాడు కీర్తనకారుడు. మనం చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు వచ్చామంటే ఆయన గుణాతిశయాల్ని ప్రమోట్ చేయాలి, మనం ప్రచురం చేయాలి. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే ద డిమోషన్ ఆఫ్ గాడ్. ప్రాచుర్యానికి ఆపోజిట్ అనమాట. ఎందుకు డిమోషన్ ఆఫ్ గాడ్ అంటున్నానంటే నేను దేవుడికి బదులు నిన్ను ప్రమోట్ చేసుకుంటున్నావు. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలాసార్లు ఇలాంటి సభలు క్రైస్తవులకే పెడతారు, సువార్త సభ అంటారు. కానీ సువార్త ఎవరికి అందాలి? ఈ దేశంలో చర్చిలకి వెళ్ళే క్రైస్తవులు ఎంతమంది ఉంటారో తెలుసా? 198% ఉంటారు. నామకార్థ క్రైస్తవుడు కూడా చర్చికి వెళ్తాడు మన దేశంలో. మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలంటే మీకు యూట్యూబ్ అక్కర్లా. మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలంటే మీకు బహిరంగ సభ అక్కర్లా. మీరు క్రైస్తవులకి సువార్త చెప్పాలనుకుంటే ఇలాంటి మీటింగ్లు అక్కర్లా. మీరు చర్చ్లో ఉన్న 52 ఆదివారాల్లో చెప్పాలి. సంవత్సరానికి 52 ఆదివారాలు. మీరు అక్కడ చెప్పట్లా. అక్కడ చెప్పకుండా ఇక్కడ ఎందుకు పెడుతున్నారు తెలుసా మీటింగ్లు? అందరి గురించి మాట్లాడట్లా నేను, అధిక శాతం గురించి మాట్లాడుతున్నాను. నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి. ఓ స్పీకర్ని పిలవడం, పక్కన నీ ఫోటో వేసుకోవడం. కొంతమంది అయితే వీళ్ళ ఫోటో పెద్దగా ఉంటుంది, స్పీకర్ ఫోటో చిన్నగా ఉంటుంది. ప్రమోషన్, సెల్ఫ్ ప్రమోషన్. ఎవరికి సువార్త అందట్లేదో వాళ్ళ మధ్యలోకి వెళ్ళరు. ప్రతి ఏడాది పెడతారు. ప్రతి ఏడాది ఈ క్రైస్తవులే దొల్లుడు పుచ్చకాయల్లాగా అక్కడికి వెళ్తారు. రెండవది ఎందుకు పెడతారంటే విత్తము అన్నారు కదా, విత్తము విత్తడానికి పెడతారన్నమాట. పంట కోసే తర్వాత సంగతి. కానీ సంఘాల్లో కానీ, ప్రసంగాల్లో కానీ, లేకపోతే బహిరంగ సభల్లో కానీ దేవుణ్ణి ప్రమోట్ చేసేది ఎంత? మీరు చూడండి, సాక్ష్యాలు వినండి. మీరు టీవీలో చూస్తుంటారు కదండి. సాక్ష్యాలు ఎవరు ప్రమోట్ అవుతున్నారు? అయ్యగారి దగ్గరికి వచ్చాను. ఎవరికి సాక్షులుగా ఉండాలి? ఎవరికి సాక్షులుగా ఉండాలి? బూదిగంతాల వరకు. మీరు బూదిగంతాల వరకు సాక్షులుగా ఉండమంటే ఫస్ట్ తప్పు ఏంటంటే చర్చిలో సాక్ష్యం చెప్తున్నావు. చర్చిలోగా సాక్ష్యం చెప్పాల్సిందే, బజార్లో అన్యుల మధ్య నీ సాక్ష్యం ఎవరికి కావాలి? చర్చిలో. పోనీ సాక్ష్యంలో ఎక్కడైనా ప్రభువు గురు హైలైట్ అవుతాడంటే ప్రభువు హైలైటెడ్, ఆయన డిమోట్ అవుతాడు, అయ్యగారు ప్రమోట్ అవుతాడు. అయ్యగారు ఈ మధ్య కొంతమందికి సాక్ష్యం చెప్తే సరిపోట్లా, అందుకని పక్కన ఇంకొక అయ్యగారి భార్య గారు, అమ్మగారు నించుంటున్నారు.
నుంచొని చెప్పు, తర్వాత ఏమైంది చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అని చెప్పిస్తున్నారన్నమాట, సిగ్గు కూడా లేకుండా. డిమోషన్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నిన్ను, నీ పరిచర్యను, నీ చర్చిని నువ్వు ప్రమోట్ చేసుకుంటావో యు ఆర్ డిమోటింగ్ గాడ్. అంతే. నువ్వు తెలియాలి 10 మందికి. ఎందుకు వచ్చిందో కానీ సోషల్ మీడియా, ఎందుకు వచ్చిందో కానీ ఈ వాట్సాప్, లేకపోతే ఇన్స్టాగ్రామ్, లేకపోతే ఫేస్బుక్, ఒకటే ఫోటోలు. షారూఖ్ ఖాన్కి సల్మాన్ ఖాన్ కూడా తెలియదు అంత ప్రమోషను. సినిమా యాక్టర్లకు కూడా తెలియదు. ఈ మధ్య ఒక దైవజనుడు కనపడ్డాడు ఫ్లైట్లో. మా ఆయనకి తెలుసు నేను ఆయన విమర్శకున్నని, నాకు తెలుసు ఆయన సంగతి. ఆయన పలకరించలేదు, నేను పలకరించలేదు. కాకపోతే అప్పుడప్పుడు చూస్తున్నాడు ఆయన. ఎవరున్నారు పక్కన అంటే మేకప్ మ్యాన్ ఉన్నాడు. పేరు చెప్పను. ఎవరుండాలి పక్కన? అయితే మేకప్ మ్యాను, లేకపోతే బౌన్సరు. బౌన్సర్లు ఎందుకో తెలుసా? ఎవరో వచ్చి కొడతారని కాదు, వీళ్ళని చూడరు కాబట్టి వాళ్ళు పక్కన పరిగెడుతుంటే 10 మంది దృష్టి నీ మీద పడుతుంది. దేవుణ్ణి డిమోట్ చేయడానికి ఎన్ని ఐడియాలు. రాత్రి మీకు చెప్తున్నాను నేను, దేవుణ్ణి డిమోట్ చేసేవాడిని మీరు ప్రమోట్ చేయకండి. మీకు చెప్తున్నాను ఈరోజు, చేస్తే మీకు శ్రమ, చెప్పిన తర్వాత కూడా చేస్తే శ్రమ. రెండవది డీఫోకసింగ్ క్రైస్ట్. రెండవ పోకడ, క్రీస్తు కనుమరుగైపోతున్నాడు. ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది, ఈ మధ్య మరీ ఎక్కువైంది. క్రీస్తు అయిపోతున్నాడు. సాక్ష్యంలో క్రీస్తు లేడు. సాక్ష్యం అంటే ఏమిటి? నేను దుర్మార్గుణ్ణి, దేవుడు నన్ను నీతిమంతుడిగా మార్చాడు. నేను పతితను, దేవుడు నన్ను పవిత్రుడిగా మార్చాడు. నేను హంతకుణ్ణి, దేవుడు నన్ను హృదయంగా చిత్రీకరించాడు. ఈరోజు హృదయం ఉన్నవాడిగా మారాను. నేను దొంగని, దేవుడు నన్ను ఒక దొరగా మార్చాడు. ఇది సాక్ష్యం. నేను పనికి మాలిన వాడిని, దేవుడు నన్ను ప్రయోజకుడిగా చేశాడు. ఇది సాక్ష్యం. దేవుడు నన్ను తాకాడు, క్రీస్తుని నేను చూశాను, క్రీస్తు నా బ్రతుకును మార్చాడు. లేదు ఈరోజు సాక్ష్యంలో. ఆయన డీఫోకస్ అయిపోయాడు. ఆయన ప్లేస్లోకి ఎవరు వచ్చారు? మళ్ళీ అయ్యగారు వచ్చారు. నేను ఎన్నో చోట్ల తిరిగాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నేను ఇంకా చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చాను. ఏమండి, ఒక మనిషిని అయ్యగారు మార్చగలరా? ఇక్కడ ఉన్న దైవజనులు చెప్పండి, ఒక మనిషిని అయ్యగారు మార్చగలరా? మార్చగలరని మీరంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి నేను. మీ భార్యను మార్చండి, మీరు చూద్దాం. అయ్యగారులు దేవుడికి భయపడతారు లేదు తెలియదు, కానీ అమ్మగారికి భయపడతారు. భార్యనే మార్చుకోలేనోడివి, బిడ్డలనే మార్చుకోలేనోడివి, నువ్వు ఎలా మారుస్తావు వీళ్ళని? ప్లీజ్ అండర్స్టాండ్. కనుక దయచేసి అర్థం చేసుకోండి, ప్రభువు కనుమరుగైపోతున్నాడు. మీరు అప్పుడప్పుడు లెంట్ పాటిస్తారు కదండి, చాలా చర్చెస్లో పాటిస్తారు, ఈ సంఘంలో కూడా. మీకు క్రీస్తు కనపడుతున్నాడా, ఆ కొయ్య సిలువే కనపడుతుందా? ఒకవేళ మీరు సిలువ వేయబడిన క్రీస్తుని కానీ ధ్యానిస్తే 41వ రోజు మీరు ఎలా ఉండాలి? 41వ రోజు మీరు ఎలా ఉండాలి? క్రీస్తులాగా శ్రమను భరించాలి, శ్రమను ఆహ్వానించాలి కదా. సిలువ వేయబడిన క్రీస్తులాగా మీరు మారాలి. త్యాగం, సిలువ అంటే త్యాగానికి గుర్తు. మీ సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించడానికి సిద్ధపడాలి. మారారా మీరు 41వ రోజు? మీరు 40 రోజుల తర్వాత ఏం చేస్తారు తెలుసా?
ఈ 40 రోజులు ఉగ్గబట్టుంటారు. మీరు ఉగ్గబట్టుంటారే, కొన్ని వద్దు 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 అనుకుంటా ఉంటారు. అవన్నీ ఆ ఒక్కరోజు చేసేస్తారు. మీ నిష్ఠ, మీ వ్రతం మిమ్మల్ని చివరి రోజు తర్వాత మరింత పాపంలోకి, మరింత లోకంలోకి, మరింత దౌర్భాగ్యతలోకి నెట్టేస్తుంది. సిలువ 40 రోజులకి పరిమితం కాదు. సిలువ వేయబడిన క్రీస్తును 365 రోజులు నీ కన్నుల ముందు పెట్టుకొని నువ్వు బతకాలి. 365 రోజులు ఆయన నువ్వు ప్రకటించాలి. నువ్వు సిలువ గురించి మాట్లాడితే క్రీస్తున్నాడా దాని మీద? క్రీస్తు లేని సిలువను ఒకసారి వెళ్ళి చదవండి. క్రీస్తుకు ముందు సిలువ ఏంటో మీరు చరిత్రలోకి వెళ్ళి చదవండి. అది హేయం అనేది, అది నికృష్టమైనది, అది బందిపోటు దొంగలకు, లేకపోతే రాజద్రోహులకు, కరుడుగట్టిన నేరస్తులకు, కిరాతకమైనటువంటి దుర్మార్గులకు శిక్ష విధించేది. అది హేయం అనేది, నికృష్టమైనది. ఆ సిలువకు క్రీస్తు చనిపోయిన తర్వాత విలువ వచ్చింది. క్రాస్ మైనస్ క్రైస్ట్ ఈజ్ నథింగ్. A.W. Tozer ఏమన్నాడంటే, వీ హ్యావ్ ఎంఫసైజ్డ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ టు ద పాయింట్ ఆఫ్ ఎక్లిప్సింగ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. మనం క్రీస్తు సిలువని ఎంత నొక్కి వక్కాణించామంటే క్రీస్తు రూపం దాని మీద నుంచి కనుమరుగైపోయాయంత. ఇట్ ఈస్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ హూ ఈస్ క్రూసిఫైడ్ హూ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, నాట్ ద సింబల్ ఆఫ్ ద క్రాస్, నాట్ ద మియర్ క్రాస్. సిలువ వేయబడిన క్రీస్తు అనే వ్యక్తి మీ జీవితాలని మారుస్తాడు. కొయ్య సిలువలు ఒట్టి సిలువలు కాదు. సిలువ సంప్రదాయం కాకూడదు. క్రీస్తు సిలువ జీవన శైలి కావాలి. చూసుకోండి, మీ జీవితాల్లోంచి క్రీస్తు కనుమరుగయ్యాడేమో, మీ భక్తి నుంచి క్రీస్తు కనుమరుగయ్యాడేమో, మీ లెంట్లోంచి క్రీస్తు కనుమరుగయ్యాడేమో చూసుకోండి. మూడవ ట్రెండ్, మూడవ పోకడ, డీఫోకసింగ్ క్రైస్టే కాదు, ఫోకసింగ్ ఆఫ్ సేటన్ పెరిగింది. నాకు ఒక అనుమానం నేటి క్రైస్తవ లోకం గురించి, ముఖ్యంగా భారతీయ క్రైస్తవం గురించి. మీరు క్రీస్తు కంటే ఎక్కువ అపవాదిని ఎక్కువసార్లు తలుచుకుంటారేమో ఒక రోజులో, నాకు అనుమానం. ఐ థింక్ ఐఎమ్ ఆల్మోస్ట్ రైట్. అందుకని కొత్త ప్రార్థనలు పుట్టాయి. శుక్రవారం ప్రార్థనలో దయ్యాలని బంధించడానికి, అమావాస్య ప్రార్థనలో అపవాదిని బంధించడానికి. నువ్వేంటి బంధించేది వాడిని? ఆయనే విడిచిపెట్టాడు. ఆయన వచ్చి ఒక రోజు బంధిస్తాడు. నువ్వేంటి ఆయన బంధించేది? అపవాదిని ఆయన ఆల్రెడీ ఓడించాడు. వాడిని బాహాటముగా వేడుకగా కనపరిచాడు. వాడిని నిరాయుధుడిగా చేశాడు సిలువలో. ఆయన మరణాన్ని గెలిచినప్పుడు మరణం యొక్క బలము గల వాడిని గెలిచాడు. నువ్వేంటి ఇంకా చేసేది? నువ్వు ఊరికే ప్రేయర్ అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత అపవాది క్రియలకు అనంతనాశనం అయితే అనంతనాశనం అయిపోతుందా? హీ హ్యాస్ డన్ ఇట్ ఆల్రెడీ. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. మీరు యాకోబు పత్రిక చదవండి. దేవుడికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. నువ్వు సతన్నా పో అంటాడు వాడు వెనక్కి వెళ్ళి నిన్ను ముందుకు నెడతాడు. నువ్వు యేసుప్రభు కాదు వెనక్కి వెళ్ళమంటే వెళ్ళిపోవడానికి. హీ హ్యాస్ డన్ ఇట్ ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ చేసేసాడు. ఆ విజయంలో నిల్చున్నావు. ఆ గెలుపు నీ సొంతం. నువ్వు ఈరోజు 10 సార్లు వాడి గురించి తలంచుకోనక్కర్లేదు. వాడి గురించి ప్రత్యేక ప్రార్థన చేయనక్కర్లేదు. వాడి గురించి భయపడనక్కర్లేదు. ఏం జరిగినా అన్నా వాడు వచ్చేసాడన్నా. బైబిల్లో ఏముందంటే, యేసు వైపు చూచుచూ పందెంలో పరిగెట్టమని ఉంది. యేసు వైపు చూచుచూ పరిగెడితే సులభముగా చిక్కులో పెట్టు పాపం నుంచి నువ్వు విడుదలవుతావని ఉంది. యేసు వైపు చూచుచూ నువ్వు పరిగెడితే పాపంని నువ్వు పోరాడేటప్పుడు రక్తము కారణంతగా పోరాడినా నీకు విజయం అని ఉంది.
నువ్వు చూడవలసింది ఎవరిని? యు నీడ్ టు రివర్స్ ద ట్రెండ్. డీఫోకస్ సేటన్ అండ్ ఫోకస్ క్రైస్ట్. క్రీస్తును దృష్టించు, క్రీస్తును ధ్యానించు, క్రీస్తు ధ్యాసలో బ్రతుకు. అపవాదిని దృష్టించకు, వాడి ధ్యానంలో వాడి ధ్యాసలో బ్రతకు. ఎవరైనా వచ్చి మీ గురించి మీకు అపవాది గురించి ప్రత్యేక ప్రసంగాలు ఇస్తున్నారంటే, ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారంటే గమనించండి, వాళ్ళు తప్పుడు బోధకులు. గ్లోరిఫికేషన్ ఆఫ్ మ్యాన్, 4వ పోకడ, మనిషిని పైకెత్తడం. ఇందాకదే నేను పాటలో రాసింది, వ్యక్తి పూజ వద్దు మనకు, క్రీస్తునే మనం పూజించాలి, ప్రభువుకే మన ప్రణామం, మనం ప్రణమిల్లాలి. గమనించండి, అన్ని దొంగతనాల కంటే మించిన దొంగతనం ఏంటో తెలుసా? దేవుని మహిమను దొంగిలించడం. గమనించండి, అన్నింటికీ మించినటువంటి ఘోరమైన అబామినేషన్, అసహ్యమైన పాపం ఏంటంటే దేవుని మహిమను దొంగిలించడం. ఇట్స్ ఎ సాక్రిలేజ్. గమనించండి, హేరోదు తను తాను హెచ్చించుకున్నాడో లేదో మనకు తెలియదు. తన గురించి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడో లేదో మనకు తెలియదు. ఒక సెల్ఫీ పోస్టర్ ఫేస్బుక్లో పెట్టుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ హేరోదు బర్త్డేకి వచ్చిన వాళ్ళు, సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న జనం హేరోదుని పొగిడారు. దే గ్లోరిఫైడ్ హెరోద్ టు ద లెవెల్ ఆఫ్ గాడ్. దేవుని స్థానానికి ఎత్తారు. హేరోదు మాట్లాడి ముగించిన తర్వాత, నేను ఎందుకు చప్పట్లు కొట్టద్దు అంటున్నాను, హేరోదు మాట్లాడి ముగించిన తర్వాత, హేరోదు మాట్లాడలేదు, మనుషులు మాట్లాడలేదు, దేవుడు మాట్లాడాడు అన్నారు. హేరోదు ఏం చేయాలి? వెంటనే ఖండించాలి. హేరోదు తప్పొక్కటే, ఖండించలా, పురుగులు పడి చచ్చిపోయాడు. చదివారా మీరు ఆ వాక్య భాగం? ఏమర్థమైంది మీకు దేవుడి గురించి? రోషము కలిగిన దేవుడు, తన మహిమను దైవజనుడు తీసుకున్న, రాజు తీసుకున్న, అధికారం తీసుకున్న, ఎవడు తీసుకున్న, దేశాధినేత తీసుకున్న ఒప్పుకోడు. నువ్వెంత, నేనెంత? ఎందుకు వ్యక్తి పూజ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు వ్యక్తి పూజ? చాలామంది వచ్చి నా దగ్గర చెప్తున్నా, అన్న నీ ఫ్యాను నేను, నీ ఫ్యాను వద్దు, నీ ఏసీ నాకు వద్దు. యు మస్ట్ బి ద ఫ్యాన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద ఫాలోయర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ నోబడీ ఎల్స్. ఇంకెవరిని నువ్వు పాటించడానికి వీల్లేదు. నువ్వు అభిమానించినా, ఆరాధించినా, నువ్వు పూజించినా, పొగిడినా, నువ్వు పాటించినా క్రీస్తే, నోబడీ ఎల్స్. ఐఎమ్ నథింగ్ బిఫోర్ క్రైస్ట్. యు ఆర్ నథింగ్ బిఫోర్ క్రైస్ట్. గమనించండి, వ్యక్తి పూజ దేవుడికి పరమ కోపాన్ని తెప్పిస్తుంది. క్రైస్తవులు ఈ పాపం చేస్తున్నారు ఈ రోజున. వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్, ఫర్ యువర్ గుడ్ సేక్, డోంట్ డూ దిస్. చేయొద్దు దయచేసి. ఈ రోజున ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ప్రమోట్ చేసుకునే బిజినెస్లో ఉండిపోయారు మన వాళ్ళు, మన దైవజనులు. ఇది మహాపాపం. ఇది మహాపాపం. బర్త్డేలు చేసుకుంటున్నారు గొప్ప గొప్ప దైవజనులు. అప్పుడు బోధలు చేయని వాళ్ళు కూడా, మంచి బోధ చేసేవాళ్ళు కూడా, వాళ్ళని చూస్తే నాకు బాధేస్తోంది. ఎవడివి నువ్వు? నీ బర్త్డే ఏ పాటిది? బర్త్డే చేసుకోవడం, పెద్ద స్టేజీ కట్టడం, 10 మంది వచ్చి నిన్ను పోగొట్టడం. ఏమనుకుంటున్నావు నువ్వు? హూ ఆర్ యూ? నువ్వంతా సాధించిన తర్వాత, ఒకవేళ సాధించింది ఉంటే, ప్రభు ఏం చెప్పాడంటే, నేను నిష్ప్రయోజకుడినైనా, నిష్ఫలుడనైనా దాసుడను అనుకోమన్నాడు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావు? యువర్ బర్త్డే ఈజ్ ఎ ఫ్రూట్.
ఆయన చెప్పుల వారు విప్పుటకైనను యోగ్యుడను కాను. ఇట్స్ ఈక్వల్ టు ద స్లిప్పర్ ఆఫ్ క్రైస్ట్. వై ఆర్ యూ ప్రమోటింగ్? వై ఆర్ యూ గ్లోరిఫైయింగ్? మరొక ట్రెండ్, ద డూప్లికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ లేడు, పరిశుద్ధాత్మ పేరిట చాలా డూప్లికేషన్లు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ అరుస్తాడా? గందరగోళం చేస్తాడా? ఆయన అల్లరికి కర్త? ఆరాధించేటప్పుడు డ్యాన్స్ చేయమంటాడా? ఏమనంటే దావీదు డ్యాన్స్ అంటావు. నువ్వు ఉన్నావు అక్కడ? దావీదు డ్యాన్స్ చేసినప్పుడు తమరు ఉన్నారా? దావీదు ఎలా డ్యాన్స్ చేశాడు చూసారా? ఆయన స్టెప్పులు చూసారా మీరు? ఏదో తెలిసినట్టు దావీదు, నీకు దావీదు తెలీదు, దేవుడు తెలీదు నీకు. నీ డ్యాన్స్ యూట్యూబ్ డ్యాన్స్, నీ డ్యాన్స్ సినిమా డ్యాన్స్, నీ డ్యాన్స్ ఇదిగో టీవీలో డ్యాన్స్. ఈరోజు చర్చిలో డ్యాన్స్లు ఇస్తున్నారు అపుంసపుం తెలియని ఆడపిల్లల చేత, చిన్న పిల్లల చేత. తల్లిదండ్రులు సిగ్గు లేకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్? బట్టలు ఊడిపోతున్నాయి, నీకు తెలియట్లా. నీ డ్యాన్స్లో, నీ ఆరాధనలో, నీ గందరగోళంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియట్లా. ఆత్మఫలంలో ఒకటి ఉంది తెలుసా మీకు? ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. నువ్వు నిజంగా ఆత్మ ఆధీనంలో ఉంటే నీ ఆరాధనలో, నీ పరిచర్యలో, నీ ప్రసంగంలో నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటావు. తోలనాడి ఒక్క మాట కూడా మాట్లాడవు. నేను స్టేజ్ ఎక్కేటప్పుడు నేను ప్రభువుని అడుక్కుంటాను తెలుసా, నేను నాయన నా ఆవేశం వద్దు, నీ ఆవేశం కింద నన్ను ఉంచు. ఐ హ్యావ్ ఎ ఫియర్. ఒక్క మాట తోలనాడు మాట్లాడతానేమో, నాకు శ్రమ. ఇఫ్ ఐ డూ దాట్, వెన్ యూ ఫియర్ గాడ్ యూ విల్ బీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. ఉందా భయం దేవుడంటే? దేవుడంటే భయం ఉందా నీకు? పిచ్చి పిచ్చి పాటలు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు, పిచ్చి పిచ్చి ఎగురులు, గంతులు ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్పిరిట్. ఇది నకిలీ ఆత్మ, పరాయి ఆత్మ, పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే వాక్య విరుద్ధంగా ఉండదు. నేను చెప్పిన వాటిలో నుంచి తీసి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రీస్తును మహిమపరుస్తాడు ఆయన. మనిషిని హైలైట్ చేయడు, చర్చిని హైలైట్ చేయడు, డినామినేషన్ని హైలైట్ చేయడు, చర్చి ఫౌండర్ని హైలైట్ చేయడు. ఆయన క్రీస్తుని హైలైట్ చేస్తాడు. పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుందంటే క్రమం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. నకిలీ ఆత్మల్ని గుర్తించండి. మరొక ట్రెండ్, మోడిఫికేషన్ ఆఫ్ ద గాస్పల్. సువార్తని మార్చిపారేశాం, దాన్ని దుర్వార్తగా చేసేసాం, అందులో శుభం ఏంటో తెలియకుండా చేసేసాం. అది చాలామందికి ఇట్స్ నో మోర్ ఎ న్యూస్, ఫర్గెట్ అబౌట్ ద గుడ్ న్యూస్. శుభవార్త అనేది పక్కన పెట్టండి, కనీసం వార్త కాకుండా చేసేసాం దాన్ని. ఈరోజు సువార్తలో అసలు విషయాలు లేవు. సిలువ లేదు, క్రీస్తు లేడు, పాప ఖండన లేదు, ఏమీ లేదు ఈరోజు సువార్తలో. ఈరోజు సువార్త అంటే ఏంటంటే క్రీస్తులోకి రా నీకు ఇవి వస్తాయి, క్రీస్తులోకి రా నీకు ఇవి దొరుకుతాయి. తాయిలాల ప్రసంగాలు, ప్రలోభ పెట్టే ప్రసంగాలు, మార్కెటింగ్ జరుగుతోంది. సువార్త పని ఒక పరిచర్య, ఇట్స్ ఎ మినిస్ట్రీ, నాట్ ఎ మార్కెటింగ్. యూ డోంట్ మార్కెట్ క్రైస్ట్, యు మినిస్టర్ క్రైస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు చూడండి, యూట్యూబ్లో వెతకండి, మీరు చూడండి, పెద్ద పెద్ద దైవజనులు మాట్లాడిన దాంట్లో సువార్తలో క్రీస్తున్నాడేమో, సిలువ ఉందేమో, పాప ఖండన ఉందేమో. పాపాన్ని ఖండించిన ఖండిస్తున్నారు ఈ రోజున. నకిలీ సువార్త నకిలీ విశ్వాసుల్నే గెలుచుకుంటుంది. అసలు సువార్త అసలు విశ్వాసుల్నే తయారు చేస్తుంది. వెన్ యూ ప్రీచ్ ఫాల్స్ గాస్పల్, you'll get false believers into the church. But if you preach right gospel,
true gospel, genuine gospel, you will have genuine believers in the church. ఈరోజు సంఘం కల్తీతో నిండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇది ఒక కారణం. వాళ్ళు తాయిలాల కోసం వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళు ప్రభు కోసం వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఏదో లబ్ధి పొందడానికి వచ్చిన వాళ్ళే తప్ప పశ్చాత్తాపంతో వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఏదో చెయ్యాలని వస్తారు ఆయన దగ్గరికి. నీదేం అక్కర్లేదు ఆయనకి, నీ దశమ భాగాలు అక్కర్లేదు ఆయనకి, నువ్వు ఇచ్చేది ఏం అక్కర్లేదు ఆయనకి, నువ్వు కావాలి ఆయనకి. నీ కోసం సిలువలో చనిపోయాడు ఆయన. ఆయన సిలువలో చచ్చిపోయినప్పుడు నీ ఆస్తి కోసమో, నీ దశమ భాగం కోసమో, నీ టాలెంట్స్ కోసమో, లేకపోతే నువ్వేదో చెప్తావనో ఆయన చచ్చిపోలేదు. నువ్వు నరకంలోకి వెళ్ళకూడదని, నువ్వు ఆయనతో ఎల్లకాలం జీవించాలని. ఎందుకంటే నిన్ను ఆయన తన పోలికలో చేసుకున్నాడు, అందుకే నిన్ను ప్రేమిస్తాడు తల్లిలాగా, తండ్రిలాగా, అంతకంటే మించి. He loves you like anything, more than you realize. That's why he died for you. నువ్వు బాగుపడాలని, నువ్వు మళ్ళీ ఆ పోలిక సంతరించుకోవాలని, పాపం వల్ల పోగొట్టుకున్నటువంటి ఆ క్రీస్తు పోలిక, ఆ దేవుని పోలిక మళ్ళీ అందులోకి నువ్వు వస్తే నిన్ను చూసి మురిసిపోవాలని, నీకోసం తన పోలికను పోగొట్టుకొని, తన పదవిని పోగొట్టుకొని నీలాగా మారిపోయాడు. దేవుడు దైవమానవుడు, దేవునితో సమానుగా ఉండువాడు, తండ్రి రొమ్మున ఆనుకున్నవాడు, దేవుని మూర్తిమంతం నీకోసం పాపంగా మారిపోయాడు, నిన్ను పుణ్యంగా మార్చడానికి, నిన్ను తనలాగా మార్చుకోవడానికి. దట్స్ గాస్పెల్. స్వార్థ అది. నువ్వు చెప్పేటువంటి తైలాల ప్రసంగాలు కాదు స్వార్థ. గుర్తుపెట్టుకోండి, స్పిరిచువలైజేషన్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్, ఇది మరొక పోకడ. ఈరోజు ఏం చెప్తున్నారంటే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీకు ఒకటి ఆరోగ్యం, ఇంకోటి సౌభాగ్యం. పౌలుకి ఆరోగ్యం లేదు, సౌభాగ్యం లేదు. తెలుసా మీకు? తిమోతికి అనారోగ్యం వస్తే పౌలు ఏమన్నాడంటే, అయ్యా నా చర్చికి రా, అనారోగ్యం పోద్దనలా, కాస్త ద్రాక్షరసం తాగయ్యా అన్నాడు. కొంచెం మెడిసిన్ వేసుకొని. ఆ రోజుల్లో ద్రాక్షరసం అంటే ఈ వైన్కి వెళ్ళి, లేకపోతే కుళ్ళబెట్టిన వైన్ కాదు, ప్యూర్ ద్రాక్షరసం తాగితే అది మనం చిన్నపిల్లలకి వాళ్ళు కడుపు నొప్పి వచ్చి బాధపడుతుంటే వుడ్వర్డ్స్ పట్టమని అంటారు చూసారా, అలాగే తాగితే కడుపు నొప్పి పోతుందన్నమాట, వైద్యం అన్నమాట అది. కాస్త మందు వేసుకోయా అన్నాడు. ఈరోజు మందులు వేసుకోవద్దని చెప్పేవాళ్ళు ఉన్నారు. స్పిరిచువాలిటీలో అంట ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అంట ఇంకా మందులు అవసరం ఉండదంట. ఎవరు చెప్పారు నీకు? నేను అడుగుతా నిన్ను, పాపం వల్ల జబ్బులు వచ్చాయి కదా, నీ భాష్యం ప్రకారం పాపం వల్లే కదా మరణం కూడా వచ్చింది. నీ స్పిరిచువాలిటీలో ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత మరణం కూడా ఉండకూడదుగా నీకు? కువైట్లో ఒక స్పీకర్ ఉన్నాడు, ఆయన చెప్తాడు, నీకు జ్వరం వచ్చిందా, నువ్వు దేవుని బిడ్డ కాదు. నీకు తలనొప్పి వచ్చిందా, నువ్వు దేవుని బిడ్డ కాదు. కాకినాడలో ఆయన ఒకరోజు ఖండిస్తూ ఉన్నాను, నాకు తెలీదు ఆయన పిలిచారని. ఆయన స్టేజ్ ఎక్కుతూ ఉన్నాడు, కువైట్ నుంచి వచ్చేసాడు ఆయన. తప్పుడు బోధలో ఇదొక పోకడ. గుర్తుపెట్టుకోండి, ఆస్తి గురించి ఆశీర్వాదమని, ఆరోగ్యం గురించి ఆశీర్వాదం ఎవరైనా చెప్పారంటే అది తప్పుడు బోధ. మీరు గుర్తుపట్టాలని చెప్తున్నాను ఇవన్నీ. ఎంపవర్మెంట్ ఆఫ్ ఫెయిత్ మరొక ట్రెండ్. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఏమైందంటే, శక్తి దేవుడి దగ్గర ఉండదట. శక్తి ఎక్కడ ఉంటుందంటే మొదట దైవజనుడి దగ్గర ఉంటుంది. ఆయన చెయ్యేస్తే ఏదో అయిపోతుంది, ఆయన తాకాలి. ఏంటి ఆయనకి? ఆయన ఆ రోజు స్నానం చేసాడో లేదో కూడా తెలియదు. ఆయన తాకాలట. ఇంకోటి ఏంటంట, ప్రార్థనా శక్తి అట. ప్రార్థనలో శక్తి ఉంటుందా? ఈ పుస్తకంలో ఎక్కడైనా ఉందా? యేసుక్రీస్తు వారు గెత్సెమనీలో ప్రార్థన చేశారు సిలువకి ఎక్కక ముందు. ప్రార్థన నుంచి శక్తి వచ్చిందా, పరలోకం నుంచి శక్తి వచ్చిందా? మీరు ఒకసారి చెప్పండి సార్ నాకు. యేసుక్రీస్తు వారు వస్త్రపు చెంగు ముట్టుకుంది ఒక ఆవిడ. వస్త్రంలోంచి వెళ్ళిందా ప్రభావం, ఆయనలోంచి వెడలిందా? ఎక్కడి నుంచి?
ఎందుకమ్మా ఇక్కడ దాకా వచ్చావు? నాకు ఒక మాట చెప్పుంటే పేతురుతోటి వస్త్రపు చెంగు ఒకటి అటు కట్ చేసి నీకు పంపించేసేవాడిని కదా అని అనలేదేంటో యేసు ప్రభు. నీకు వచ్చేసింది స్పెషల్ ఐడియా. ఈరోజు శక్తి ప్రార్థనలో ఉంది, దైవజనుల్లో ఉంది, నూనె బుట్లో ఉంది, కర్చీఫ్లో ఉంది, కానీ దేవుడు ఎగిరిపోయాడు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు, నేను విదేశాలకు వెళ్తే కలిసి, అన్న మా అమ్మని ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా, ఆ బెల్లంపల్లి నుంచి కర్చీఫ్ తెచ్చుకుంది, 4 ఏళ్ళు అయిందన్నా, ఉతుకమ్మ కనీసం అంటే ఉతకదట, ఉతికితే ప్రభావం పోద్దట, ఆ మురికి కర్చీఫే గుండెల మీద వేసుకొని పడుకుంటుందన్నా, ఎట్లా మార్చాలో మా అమ్మని అర్థం కావట్లేదన్నా. ఏం చెప్పాలి చెప్పండి? శక్తి ఆయన ఏమన్నాడంటే, ఆయన వస్త్రపు చెంగు తాకిన తర్వాత ఆవిడ స్వస్థపడింది. కానీ ప్రభు ఏమన్నాడంటే, నా వస్త్రము నుంచి వెళ్ళిపోయింది అనలా, నాలో నుండి ప్రభావం వెడలిపోయింది. ద సోర్స్ ఆఫ్ పవర్ ఈజ్ నాట్ ప్రేయర్, ఈజ్ నాట్ యువర్ ఫెయిత్, ఈజ్ నాట్ ద పాస్టర్, ఈజ్ నాట్ ద గాడ్లీ మ్యాన్ ఆర్ ఉమెన్. The source of power is God, God himself and nobody else. సాక్షాత్తు కుమారుడే ప్రార్థన చేస్తుంటే పరలోకము నుండి దూత దిగి వచ్చి ఆయనను బలపరిచాడు. నువ్వు దేవుడితో గడపకుండా, దేవుడితో సంబంధం పెట్టుకోకుండా, దేవుడితో రోజు సహవసించకుండా నీకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రభావం? ఎక్కడి నుంచి వస్తుంది సార్? నీకైనా పాస్టర్కైనా ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఏకాంతంలో ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? నువ్వు 1 గంట సేపు దేవుడితో మాత్రమే గడిపి ఎంతకాలం అయింది? ఎక్కడి నుంచి వస్తుంది నీకు పవరు? గాడ్ ఈజ్ ద పవర్ హౌస్. ప్రేయర్ ఈజ్ ఓన్లీ ఎ ఛానల్, పాస్టర్ ఈజ్ ఓన్లీ ఎ ఛానల్. మీకు గుర్తుందా యాకోబు కదా? ఎక్కడి నుంచి కొట్టేశాడు ఆశీర్వాదం? ఎక్కడి నుంచి కొట్టేశాడు ఆస్తి? నాన్నగారి దగ్గర నుంచి. నాన్నగారు కళ్ళు గప్పి, అమ్మ సహకారంతో ఆస్తి తీసుకొని అయితే పారిపోయాడు కదా. ఆస్తి అయితే దొరికేసింది. పారిపోయిన తర్వాత ఆశీర్వాదం దొరికిందా? మరి తండ్రి నుంచి ఆశీర్వాదం రావాలి కదా. ఆశీర్వాదం కానీ దొరుకుంటే దేవునితో పెనుగులాడ్డు. నన్ను ఆశీర్వదిస్తే కానీ విడిచిపెట్టనని అన్నాడు. ఆ సమయానికి ఎన్ని రోజులు గడిచాయో నాకు తెలియదు. బట్ జేకబ్ రియలైజ్డ్ దట్ ద సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ హిస్ ఫాదర్ బట్ ద హెవెన్లీ ఫాదర్. ఆశీర్వాదానికి మూలం తండ్రి కాదు, పరలోకపు తండ్రి. అందుకే దేవునితో పెనుగులాడాడు. Unless you have an encounter with God, unless you have a fellowship with God, unless you have a connection with God, you cannot have power or blessing. ముగించుకుందాం. ద ఫైనల్ ట్రెండ్ ఏంటంటే, ఈ ట్రెండ్స్ అన్నిటికీ మించిన ఒక ట్రెండ్ ఉంది, మీలో ఉంది. అదేంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఇంతమంది ఇంత ఘోరంగా క్రైస్తవ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారంటే కారణము దైవజనులు కాదు, ద సో కాల్డ్ దైవజనులు కాదు, దైవజనులు ముసుగులో వచ్చేవాళ్ళు కాదు, తప్పుడు బోధకులు కాదు. కారణం మీలో ఉంది. తమ కొరకు దైవజనులను, బోధకులను పోగు చేసుకుంటారు అని రాశాడు. అందుకే మీలో ఉంది తప్పు. ఏంటో తెలుసా? మీరు సత్యాన్ని ప్రేమించట్లేదు. అందుకనే మీరు సత్యమైన వాక్యాన్ని చదవట్లేదు. ఇట్ ఈస్ ది అన్ఎడ్యుకేషన్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరందరూ చదువుకున్న పెద్దలు, గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. మీరు ఇంజనీరింగ్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు చదివి ఉండొచ్చు. యు మైట్ బి హైలీ ఎడ్యుకేటెడ్, బట్ యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఇన్ స్క్రిప్చర్స్. మీరు వాక్య విద్యలో మీకు ఏమాత్రం ప్రవేశం లేదు. మీకు వాక్య జ్ఞానం శూన్యం.
ఎప్పుడు తప్పుడు బోధకుల్ని తరిమి కొట్టచ్చంటే మీరు బెరయా క్రైస్తవులైనప్పుడు, మీరు ప్రతిదినములు లేఖనములు పరిశోధించినప్పుడు, మీరు ప్రతి ప్రసంగాన్ని, ప్రతి పరిచర్యను, ప్రతి పద్ధతిని మీ సంఘంలో కానీ బయట కానీ, యూట్యూబ్లో కానీ, మీ కళ్ళెదురుగా కానీ, బహిరంగ సభలో కానీ, మరొక సభలో కానీ మీరు ఎప్పుడు గుర్తుపట్టగలరంటే అసత్యం పోకడని మీరు సత్యంతో పరిచయం అయినప్పుడు, మీరు వాక్యార్థులుగా మారినప్పుడు. విద్యను అర్థించేవాడు విద్యార్థి, వాక్యాన్ని అర్థించేవాడు వాక్యార్థి. యు మస్ట్ బి ద ఆర్డెంట్ డివోటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ ద బైబుల్, ద స్క్రిప్చర్స్. అప్పుడే తప్పుడు బోధకుల్ని మీరు ఎదిరించగలరు. మీరు వేసిన ప్రశ్నకి రెండో రోజు కనపడరు వాళ్ళు. మీరు అడిగేటువంటి మీ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. మీకు తెలిసిన వాక్యం వాళ్ళకు కూడా తెలియదు. ప్లీజ్ అండర్స్టాండ్, మీరు సత్యమును తెలుసుకుందరు ఎప్పుడు? మీరు నా వాక్యమును గైకొనాలి, నా వాక్యాన్ని పాటించాలి. ఎప్పుడు పాటిస్తారు వాక్యాన్ని? పాటించకముందు పఠించాలి. పఠించిన వాడే పాటించగలడు. పాటించిన వాడికే సత్యం అర్థమవుతుంది. సత్యం అర్థమైన వాడికే అసత్యం నుంచి విడుదల కలుగుతుంది. అసత్యాన్ని గుర్తుపట్టగలుగుతారు. మీ లాంగ్ పేషెన్స్కి నా జేజేలు. ఐ గ్లాడ్లీ అప్రిషియేట్ యువర్ లాంగ్ పేషెన్స్. మీ సుదీర్ఘ సహనానికి నా జేజేలు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. కాలాతీతమైంది, మాకు ఓపికనిచ్చావు, నీకు స్తోత్రాలు. పెద్దలు ఉన్నారు ఇక్కడ, వయసు మీరిన వారు ఉన్నారు ఇక్కడ. నాయనా, మరి డయాబెటిక్స్ కూడా ఉండొచ్చు, బట్ మీరు కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. నాయనా, సురక్షితంగా ఇంటికి వెళ్ళడానికి కృప చూపించండి. నీ వాక్యాన్ని హృదయంలో పదిలం చేసుకుని వెళ్ళడానికి కృప చూపించండి. నీ వాక్యాన్ని అన్వయించుకునేదాకా నీ ఆత్మ కార్యాన్ని వాళ్ళు జరిగించండి. బ్లెస్ దిస్ వర్డ్ టు బ్లెస్ దెమ్ లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.